హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? గత 2, 3 రోజుల నుంచి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ చాలా కమెంట్స్ చూస్తున్నాను పునర్విక గురించి. సో, నేను ఒక యూట్యూబ్ ఛానెల్‌లో చూసా అసలెవరు ఈ పునర్విక? అసలు తన ప్రాబ్లమ్ ఏంటి అని. దాని తర్వాత నాకు కూడా తెలిసింది. పునర్విక అనే పాప ఒక 11 నెలల చిన్న పాప. సో, ఆ పాపకి ఎస్ఎంఏ టైప్ అనేది ఒక డిసీజ్ వచ్చింది. టైప్ 1. సో, ఆ డిసీజ్ వల్ల తన లైఫ్ స్పాన్ చాలా తక్కువ. సో, ఆ పాపను సేవ్ చేయడానికి చాలామంది వీడియోస్ వైరల్ చేశారు. అయితే ఆ డిసీజ్ క్యూర్ కావడానికి ఒక ఇంజెక్షన్ ఉంది. ఆ ఇంజెక్షన్ ఖరీదు అక్షరాల 16,00,00,000. మీరు విన్నది నిజమే. 16,00,00,000 అంటే ఒక మధ్య తరగతి కుటుంబము ఆ 16,00,00,000 జీవితాంతము వాళ్ళు కష్టపడి చేసిన ఆ 16,00,00,000 అయితే సంపాదించలేరు ఆ పాప కోసము. సో, ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే, ఒక సోషల్ మీడియా అనేది చాలా పవర్‌ఫుల్. అది మనం మంచిగా యూజ్ చేసుకుంటే దానంత మించింది లేదు. సో, ఇలా వీడియోస్ వైరల్ చేయడం వల్ల చాలామంది రెస్పాండ్ అయ్యి పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా మంచిగా తనకి హెల్ప్ చేస్తున్నారు కరెంట్‌లీ. సో, అలాగే నేను కూడా ఈ వీడియో తీస్తున్నాను. నా యూట్యూబ్ ఛానెల్ చాలా చిన్నది. నాకు తెలిసి నేను ఇన్ కేస్ వీడియో పెట్టినా కూడా చూసేవాళ్ళు ఒక 100, 200 మెంబర్సే. కానీ వాళ్ళల్లో ఎవరో ఒక 10 మంది రియాక్ట్ అయినా కూడా నేను తనకి హెల్ప్ చేసిన దాన్నయితాను. ఆల్రెడీ నేను తనకి హెల్ప్ చేశాను. నా తరపు నుంచి కొంచెం అమౌంట్ అయితే సెండ్ చేశాను. సో, నేను రిక్వెస్ట్ చేసుకుంటుందేంటంటే మీరు కూడా మనలో చాలామంది రోజు ఎంతో ఖర్చు చేస్తుంటారు. తన కోసము మనకు తోచినంత ఒక రూ. 50 గాని, 100 గాని, 200 గాని ఎంతైతే అంత మనకు వీలైనంత తనకు మనము తనకు మనీ మనం డొనేట్ చేస్తే తనని మనం బ్రతికిచ్చిన వాళ్ళమైతాము. తన పేరులోనే ఉంది పునర్విక అంటే పునర్జన్మలాగా మనము తనని ఆదుకుంటామనుకుంటున్నాను. సో, మీరు చేయాల్సిందేంటంటే వీడియోని మాక్సిమం చాలా మందికి షేర్ చేయండి. అలాగే మీకు తోచినంత హెల్ప్ చేయండి. నేనైతే ఎలాంటి క్యూఆర్ కోడ్ కానీ, ఎలాంటి ఫోను నంబర్స్ కానీ నేను మీకు ఇవ్వను. జస్ట్ నేను వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ది ఇస్తాను. అందులోకెళ్ళి మీరు కామెంట్ సెక్షన్‌లో గాని, డిస్క్రిప్షన్‌లో గాని మెన్షన్ చేస్తాను. సో, అందులోకెళ్ళి మీరు వాళ్ళకి డైరెక్ట్ క్యూఆర్ కోడ్ ద్వారా పే చేయొచ్చు. ఇలా కూడా అనుకుంటాం మన జనరల్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నేనిచ్చే రూ. 10, నేనిచ్చే రూ. 50 తనకి అవుతుందా 16,00,00,000 అంటే ప్రతి రూపాయి ఇక్కడ మ్యాటరే. ఏమో తెలీదు. ఆ రూ. 10 నువ్విచ్చిందే తనకి అప్పటికి అరౌండ్ 16,00,00,000 వరకు ఫిక్స్ అవుతుందేమో రౌండ్ ఫిగర్ చెప్పలేం కదా! సో, మనందరము తన లైఫ్‌ని మనం సేవ్ చెయ్యాలి. సో, మాక్సిమం మీకు వీలైనంత వరకు త్రూ నెట్వర్కింగ్ ద్వారా అందరికి షేర్ చేయండి. తెలియని వాళ్ళకి చెప్పండి. ఇంకా పల్లెటూరులో చాలామంది మొబైల్స్ యూజ్ చేసేవాళ్ళుండరు. సో, వాళ్ళతో కూడా మీరు కలెక్ట్ చేసి